నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మనం చూస్తున్న సిట్యుయేషన్ చాలా సీరియస్‌గా ఉంది. వెస్ట్ ఏషియాలో జరుగుతున్న వార్ గ్లోబల్ మార్కెట్స్‌ని షేక్ చేస్తుంది. సో, దానివల్ల క్రూడ్ ఆయిల్ 4% పెరిగింది. బ్రెంట్ $76 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది ఓఎన్‌జీసీ లాంటి ఆయిల్ కంపెనీస్‌కి ఆపర్చునిటీ అయినా కూడా ఎకానమీకి మాత్రం ఇది చాలా పెద్ద ఛాలెంజ్ అనే చెప్పుకోవాలి. ఇజ్రాయెల్, ఇరాన్, యూఎస్ కాన్ఫ్లిక్ట్ కంటిన్యూ అవ్వడం వల్ల డిఫెన్స్ స్టాక్లో మొమెంటం ఉంటుంది. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ బ్లాక్ అయితే ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్స్లో ఫ్లక్చువేషన్ ఇంకా పెరుగుతుంది. ఇంకా చెప్పుకోవాల్సిన విషయాలు ఏంటంటే కెమికల్స్, ఫర్టిలైజర్స్ సప్లై చైన్ డిస్టర్బ్ అవ్వడం వల్ల ప్రైజెస్ పెరిగే ఛాన్స్ ఉంది. ఫ్లైట్స్ క్యాన్సిల్ అవ్వడం, ఎక్స్పోర్ట్స్ డిలే అవ్వడం వల్ల షిప్పింగ్ ఛార్జెస్ కూడా స్పైక్ అవ్వచ్చు. సో, రిస్క్ని అర్థం చేసుకొని పేషెన్స్తో ఇన్వెస్ట్ చేస్తే క్రైసిస్ని కూడా ఆపర్చునిటీగా మార్చుకోవచ్చు. సో, స్టే స్ట్రాంగ్, ఇన్వెస్ట్ వైస్లీ.